ఈరోజు మనము నేర్చుకోబోయే ఆ అంశము ఏంటి అన్నప్పుడు, శ్రమలలో క్రీస్తు నేర్పిన మాదిరి ఏమిటి అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. మరలా చెబుతున్నాను, శ్రమలలో క్రీస్తు నేర్పిన మాదిరి ఏమిటి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచిద్దాము. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు అంటేనే ప్రపంచానికి ఒక మాదిరి. యేసుక్రీస్తు వారిని ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా ఆరాధిస్తున్నది యేసుక్రీస్తు వారినే. అలాగే ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏది అంటే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథమే. మరి మనం ఆలోచిద్దాము, శ్రమలలో క్రీస్తు నేర్పిన మాదిరి ఏమిటి అన్నది మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి ఆ మాట ఎక్కడుందో మనం చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 21 నుండి 24 వరకు గల వాక్య భాగాలు మనము చదువుకుందాం. అందులో 21 మనం చూడగలిగితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేనో. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, యేసుక్రీస్తు వారు శ్రమలలో మనకు నేర్పిన మాదిరి ఏంటో మనం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమలు అనేటివి వస్తూనే ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా సంతోషము, ఎప్పుడు కూడా శ్రమలు అనేటివి ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తాము. ఎందుకంటే దేవుడే సుఖ దుఃఖాలను దేవుడే జతపరిచాడు అని మనందరికీ తెలుసు. కాబట్టి నా జీవితంలో శ్రమలు లేవండి, నా జీవితము హాయిగా ఉంది, హ్యాపీగా వెళ్ళిపోతుంది, ఏ కష్టము లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేవంటే, మీ లైఫ్ను ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టారేమో, ఒక్కసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో శ్రమలు ఉంటాయి. శ్రమలు లేవు అంటే మీ భక్తి జీవితంలో ఎక్కడో తేడా ఉందనే దాని అర్థము. ఎక్కడో మీరు లోకముతో రాజీ పడుతున్నారు అని దాని అర్థం. ఎక్కడో లోకముతో మింగిలైపోయారని దాని అర్థము. మరి మానవ జీవితంలో ఈ శ్రమలు సంభవించినప్పుడు మనం ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారు మనకు నేర్పించారు. మరి యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ఇక ఆ లాస్ట్ డే అండి, అంటే రేపు ఆయనను మరి బంధిస్తారు, ఆయన అరెస్ట్ చేస్తారు. మరి ఇంకొక విషయం మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారిని సిలువకు వేస్తారు అని ఆయనకు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అని మనం ఆలోచన చేయగలిగితే, తెలిసే జరిగింది అనుకుంటాం మనం. మరి తెలిసే జరిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు తప్పించుకోలేదు? ఎందుకంటేనండి, అనుకోకుండా జరగటం వేరు, తెలిసి జరగటం వేరు. మరి యేసుక్రీస్తు వారికి తెలిసి ఆయన ఎందుకు తప్పించుకోలేదు అని మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త, అందరం కూడా మత్తయి సువార్త దయచేసి 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. అనేకులకు ప్రతిగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితేనండి, అదే మత్తయి సువార్త
16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదవగలిగితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతనో ప్రధాన యాజకుల చేతనో శాస్త్రుల చేతనో అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క శిలువ మరణం అన్నది అది తెలిసే జరిగింది, తెలియక జరిగింది కాదు, అనుకోకుండా జరిగింది కాదు. ఇప్పుడు ఈ మాట ఏ మాట? ఏ మాట? 20 అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాట, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను అన్న మాట. ఈ మాట మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడుండి చెబుతున్నాడు ఈ మాట అనేది మనం చూడగలిగితేనండి, గలిలయ ప్రాంతములో ఉండి మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎక్కడుండి మాట్లాడుతున్నాడంటే గలిలయ ప్రాంతములో ఉండి మాట్లాడుతున్నాడు. మరి ఇది కూడా ఇజ్రాయెల్ దేశంలో ఒక భాగం, ఒక ప్రాంతం ఇది. యేసుక్రీస్తు వారు పెరిగింది కూడా గలిలయ ప్రాంతములోనే. ఆయన ఎక్కువగా మరి సేవ చేసింది కూడా గలిలయ ప్రాంతంలోనే. ఆ తర్వాత ఆయన మనం ఆలోచన చేయగలిగితే మరి ఎక్కడుండి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు గలిలయ ప్రాంతములో ఉండి మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు కదండి, మీరు చూడగలిగితే పైనేమో గలిలయ ఉంటుంది, ఆ తర్వాత కిందనేమో సమరయ ఉంటుంది, దాని కింద యూదయ దేశం ఉంటుంది, మధ్యలో సమరయ దేశం ఉంటుంది, పైన గలిలయ దేశం అని మనం చదువుకుంటాం. మ్యాప్ను మీరు చూడండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, గలిలయ ప్రాంతములో ఉండి నేను విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని ఇక్కడ చెబుతున్నాడు. అయితే ప్రాణము ఇవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే యూదయ ప్రాంతానికి వెళ్ళాలి. ఏ దేశము ఏ ప్రాంతములోనైతే ఆయన పుట్టాడో ఆ ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఆయన ప్రాణాన్ని అర్పించాలి. చెబుతున్నది ఎక్కడ ఈ మాట అన్నప్పుడు గలిలయ ప్రాంతములో నుండి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మరి యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన మరి శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, వాళ్ళ లోపాలు బయట పెడుతున్నాడు. మరి ఊరుకుంటారండి? ఎందుకంటేనండి బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఏమని రాయబడిందంటే, బుద్ధి చెబుతున్న వారి మీద జనులు పగపడతారు అని రాయబడింది. ఒకవైపు శాస్త్రుల పరిసయ్యులను వారిని ఎండగడుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఊరుకుంటారా? అందుకేనండి యేసుక్రీస్తు వారు ఆయన చావడానికి వస్తున్నాడు. మరొక వైపు శాస్త్రులు పరిసయ్యులు ఎలా చంపాలని చూస్తున్నారు, ఇంకొక వైపు ఇస్కరియోతు యూదా ఎలా అప్పగించాలా అని చూస్తున్నాడు. ఆయనేమో మరణించడానికి ఆయన వస్తున్నాడు, వీళ్ళేమో ఎలా చంపాలా అని చూస్తున్నారు. ఆయన శిష్యుడేమో ఎలా అప్పగించాలా అని చూస్తున్నాడు. ఈ సిచ్యువేషన్లో ఆ లాస్ట్ రోజండి, ఇక తెల్లవారితే ఆయన అప్పగించబడతాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు భోజనము చేసిన తర్వాత గెత్సేమనే తోటకు వీరు వెళతారు. తర్వాత అక్కడ ఏమి జరిగింది, గెత్సేమనే తోటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి జరిగిందో ఇక చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే మాటలు మనము ఆలోచిద్దాము. ఎందుకంటే శ్రమలలో క్రీస్తు నేర్పిన మాదిరి ఏమిటో ప్రతి క్రైస్తవుడిగా మనకు తెలియాలి. శ్రమలు అనుభవిస్తున్న ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, యేసుక్రీస్తు వారు ఎలాంటి మాదిరి చూపించాడో మనకు తెలియాలి. ఇక వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత గెత్సేమనే తోటకు వెళతాడు. గెత్సేమనే తోటకు వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందో మనం చూడగలిగితే ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మత్తయి సువార్త 26వ అధ్యాయము
మత్తయి సువార్త 26వ అధ్యాయము దయచేసి 36వ వచనము నుండి మనం అందరం కూడా 39వ వచనము వరకు గల లేఖన భాగాలు మనం చదువుకుందాం. 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, తెల్లవారితే శ్రమలు అనుభవించవలసిన ఆయన ముందు రోజు ఏమి చేస్తున్నాడని మనం చూడగలిగితేనండి, తెల్లవారితే ఆయనను కొరడాలతో కొడతారు. తెల్లవారితే ఆయన తలకు ముళ్ళ కిరీటము ధరింప చేస్తారు. తెల్లవారితే ఇదిగో ఆయన దేహము ఒక భూమి దున్నబడినట్లుగా ఆయన దేహము దున్నబడుతుంది. తెల్లవారితే ఆయనను సిలువకు వేస్తారు, బల్లెముతో పొడుస్తారు, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందిస్తాడు. ఆయన ప్రాణము సిలువలో పోతుంది. తెల్లవారితే అంటే నాకు శ్రమలు రాబోతున్నాయి, నాకు ఇబ్బంది రాబోతుంది, నాకు హింస కలగబోతుంది అని ఆయన ఎక్కడికి వెళ్ళాడంటేనండి, ఆయన ప్రార్థనలోనికి వెళ్ళాడు. ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటేనండి మనము దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది. కీర్తన గ్రంథంలో 31వ కీర్తనల గ్రంథము 31వ కీర్తన 15వ వచనంలో నా కాలగతులు నీ వశములోనున్నవి. అంటే మనం ఆలోచన చేయగలిగితే దేవునికి ఎందుకండి ప్రార్థన చెయ్యాలి అన్నప్పుడు, ఎందుకంటేనండి ఇదిగో మన పరిస్థితిని మార్చేవాడు దేవుడే. అందుకే కాలములు సమయములు తన ఆధీనములో ఉంచుకున్నవాడు దేవుడు. కాబట్టి ఒక పరిస్థితి నుంచి మనల్ని మార్చాలి అంటే దేవుడే మార్చగలడు. ఇక తెల్లవారితే తనకు హింస కలగబోతుంది, తెల్లవారితే తన జీవితంలో శ్రమలు రాబోతున్నాయి అని ఆయన ప్రార్థనలోనికి వెళ్ళాడు. చూడండి, ప్రార్థనలోనికి వెళ్ళాడు. అంటే మన జీవితంలో వస్తున్న శ్రమలను మనం ఏం చేయాలన్నప్పుడు మనము ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయాలి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ఇక ఏమని ప్రార్థన చేస్తున్నాడు అన్నప్పుడు మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనము నుండి మనం చూడగలిగితే, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చేసిన ఆ ప్రార్థనకు ఆయన శరీరములో నుండి చెమట రాలేదు, కానీ ఆయన శరీరములో నుండి రక్తం బయటకు వచ్చింది. అది ఇక్కడ రాయబడలేదు, కానీ లూకాసు వార్తలో రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదవగలిగితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చెయ్యగా ఆయన చెమట నేలన పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయను అని మనం చదువుకుంటున్నాము. అంటే మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు ఆ టెన్షన్ ఎందుకంటేనండి, రేపు ఎంత భయంకరమైన హింస జరగబోతుంది, ఎంత భయంకరంగా ఆయనను హింసించబోతున్నారో అవన్నీ తెలిసిన వాడండి యేసుక్రీస్తు వారు. అవన్నీ తెలుసు ఆయనకు.
ఆయనను సిలువకు వేస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఎలాంటి టెన్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి. ఎలాంటి టెన్షన్ ఉంటుంది మీరు ఆలోచించండి. ఎంత ఎంత ఆయన వేదనతో ప్రార్థించాడంటే, ఇదిగో ఆయన శరీరములో నుండి చెమట బయటికి రాలేదు కానీ రక్తం బయటికి వచ్చిందండి. ఎప్పుడు వస్తుందట అంటే రక్తము ఎప్పుడు వస్తుందంటేనండి, ఇక విపరీతమైన టెన్షన్, విపరీతమైన స్ట్రెస్, అంత ఒత్తిడిలోనికి గురైతే దేహములో నుండి రక్తం బయటకు వస్తుందటండి. రక్తం బయటకు వస్తుందట. కాబట్టి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మరలా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో, 26వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటున్నాడు అంటే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. అయితే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నీకిష్టమైతే ఈ గిన్నెను తొలగించమని తండ్రికి రిక్వెస్ట్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు రిక్వెస్ట్ చేస్తున్నాడు. అయ్యా, ఈ గిన్నెను తొలగించు. గిన్నె అనగానే ఆయన ముందేదో డేకిషాలు, గిన్నెలు, వంట గిన్నెలు అవి కాదండి. గిన్నె అనగానే ఆ గిన్నెలో ఏముందంటే ఆయనను చంపేది ఉంది. ఆ గిన్నెలో ఆయనను చంపేది ఉంది. ఆ గిన్నెలో ఆయనను చంపేది ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో దేవా, సాధ్యమైతే మీకిష్టమైతే ఇదిగో తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించుము అని రిక్వెస్ట్ చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా ప్రార్థనలో రిక్వెస్ట్ ఉండాలండి. డిమాండ్ ఉండకూడదు. ప్రార్థన చేసే ఇది జరుగునుగా, ఇది అయిపోయింది తండ్రి, ఇది చేసేయి తండ్రి అని ఎప్పుడు కూడా ప్రార్థనలో దేవుణ్ణి ఎప్పుడు మనం డిమాండ్ చేయకూడదు. దేవుణ్ణి మనం అడుక్కోవాలండి. దేవుణ్ణి మనము, దేవా నీకిష్టమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ శ్రమ నా యొద్ద నుండి తొలగించుము. ఎందుకంటేనండి, యేసుక్రీస్తు వారు కూడా శరీరముతో ఉన్నాడు. మరి తొలగించాడా? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే ఆ గిన్నెను ఈ దేవుడు తొలగించాడా అంటే మనం అందరం కూడా చూడగలిగితే, మరలా లూకాసు వార్త 22వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చదువుకుందాం. 43వ వచనము, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. అంటే గిన్నె తొలగించలేదు కానీ దేవుడు ఒక దూతను పంపించి యేసుక్రీస్తు వారిని బలపరిచాడు. అంటే దేవునికి మనము ప్రార్థన చేసినప్పుడు మన శ్రమలలో, మన బాధలు ఆయన తీసివేయడు కానీ దానిని భరించడానికి నీకు శక్తినిస్తాడు, నీకు బలమునిస్తాడు, నీకు బలమునిస్తాడు. అందుకేనండి, క్రైస్తవుడవైనందుకు నీకు బాధ ఉంటుంది అన్నాడు. నీ జీవితంలో బాధ ఉంటుంది అన్నాడు. ఇంకా సేవకుడివయ్యావా, ఇంకా బాధలు ఉంటాయండి మన జీవితంలో. క్రైస్తవుడైతే బాధలుంటాయి, సేవకుడవయ్యావనుకోండి ఇంకా మన జీవితంలో బాధలుంటాయి. ఎందుకు మరి ఆయన ఆ గిన్నె ఎందుకు తీసివేయలేదు? ఆ శ్రమను యేసుక్రీస్తు వారికి ఎందుకు తీసివేయలేదంటే, ఇదిగో నీవు తట్టుకోగలవు, నీవు భరించగలవు గనుకనే ఆయన తీసివేయటం లేదు. ఎందుకంటే మీకు ఆ కెపాసిటీ ఉంది, మీరు భరించే కెపాసిటీ ఉంది, మీరు తట్టుకునే కెపాసిటీ ఉంది గనకనే ఆయన తీసివేయటం లేదు. అందుకే ఏమన్నాడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము
13వ వచనంలో ఏమన్నాడండి? 13వ వచనంలో ఏమని రాయబడిందండి? సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలగజేయును. అంటే మనము ఎంతైతే సహించగలమో అంతే దేవుడు మనల్ని శ్రమ పెడతాడు, అంతే దేవుడు మనల్ని శ్రమకు అప్పగిస్తాడు. కాబట్టి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు గిన్నెను తొలగించమని ప్రార్థన చేస్తే ఒక దేవదూతను పంపి ఆయన బలపరిచాడు, కానీ తీసివేయలేదు. ఎందుకంటే ఇదిగో ఆయన తట్టుకోగలడు, ఆయన భరించగలడు. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా దేవుడు చెబుతున్నాడు, ప్రార్థన చెయ్యండి. యేసుక్రీస్తు వారు ఒక మాదిరి. ఇక రేపు ఆయన కొరడా దెబ్బలు, శిలవ మరణము ఇదంతా కూడా రేపు జరగబోతుంది అని తెలిసి ఆయన ప్రార్థనలోనికి వెళుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు శ్రమలలో క్రీస్తు నేర్పుతున్న మొట్టమొదటి మాదిరి మనకేంటంటే, ప్రార్థన చెయ్యండి, మీ శ్రమలలో ప్రార్థన చెయ్యండి. ఇక రెండో విషయం ఏంటన్నప్పుడు రెండవది, శ్రమలలో ఏముండాలి అన్నప్పుడు ఓర్పు, సహనము కలిగి ఉండాలి. రెండవది ఆయన మనకు నేర్పుతున్న మాదిరి ఏంటంటే ఓర్పు, సహనము కలిగి ఉండాలి. ఆ తర్వాత అండి, మరి వీళ్ళు ఆ గెత్సేమనబడిన ఆ తోటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా కొంతమంది సైనికులతో అక్కడికి వస్తాడు, మనందరికీ తెలుసు. ఇక అక్కడ ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారిని పట్టించటము, ఆ తర్వాత పేతురు గారి దగ్గర ఒక కత్తి ఉంటుంది. ఎవరైనా కూడా కత్తిని ఎందుకు పట్టుకుంటారండి? కత్తిని పట్టుకునేది ముక్కు కోయడానికో, చెవు కోయడానికో కాదు కదండి. పీకలు కోయడానికో, చంపడానికే కత్తి దగ్గర పెట్టుకుంటారు. మరి అలాంటిది మొత్తం మీద పేతురు గారు పీక కట్ చేద్దాం అనుకున్నాడో, లేదంటే పొడుద్దాం అనుకున్నాడో, మొత్తం మీద ఏం జరిగిందంటే బై మిస్టేక్లా చెవు కట్ అయిపోయింది. అక్కడ ప్రధాన యాజకుని యొక్క పెద్ద దాసుని యొక్క యాజకుని యొక్క మలుకు అనే ఆయన చెవు కట్ అయిపోతుందండి. కట్ అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు, అంటే ఈ పేతురు ఏమనుకుంటున్నాడంటే, అయ్యో ఈయనకు మేము తప్ప ఎవరున్నారు? యేసుక్రీస్తు వారికి మేము తప్ప ఎవరున్నారు? మేమే కదా ఆయనను కాపాడుకోవలసింది అని ఆ పెద్ద దాసుని యొక్క దాసుని యొక్క చెవిని తెగ నరుకుతాడు. అతని పేరు మలుకు చెవి యొక్క తెగ నరుకుతాడు. చెవును కట్ చేస్తాడండి. చెవును కట్ చేసిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనము నుండి 53వ వచనం వరకు వాక్య భాగాలు మనము చదువుకుందాము. ఏమంటున్నాడంటే, యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. పేతురుతో చెబుతున్నాడు, నన్నేదో కాపాడదాం అనుకుంటున్నావు, నన్నేదో రక్షిద్దాం అనుకుంటున్నావు, నీ కత్తి తీసి వరలో పెట్టుము. తర్వాత అంటున్నాడు 53వ వచనములో, ఈ సమయమున నేను నా తండ్రిని కొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవనుకొనుచున్నావా? అంటే నాకేదో బ్యాక్గ్రౌండ్ లేదు అనుకుంటున్నావా పేతురు?
పేతురు, ఇదిగో నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన దూతలను దేవుడు పంపడు అని నువ్వు అనుకుంటున్నావా పేతురు? ఒక్క సేన అంటే ఎంతమందో చూడండి. ఒక్క సేన వ్యూహం అంటే ఒకటి ఎంత అంటే వ్యూహం అంటే కింద ఫుట్ నోట్ లో ఉంది చూడండి, 6,000 యోధులు 12 అంటే 72,000 యోధుల కంటే ఎక్కువ మందిని దేవుడు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే అంతమంది దిగుతారండి. అంతమంది యోధులు దిగుతారు. కానీ ఎలా ఉన్నాడు అంటే ఆయన ఓర్పుతో సహనముతో ఉన్నాడు. ఇంతకీ ఓర్పు అంటే ఏంటండి? ఓర్పు సహనం అంటే ఏంటంటేనండి, ఓర్పు సహనం అంటే మనకంటే తక్కువ వారు ఒక మాట అంటే మనం ఓర్చుకుంటున్నాము అంటే మనకు ఓర్పు సహనం ఉందని దాని అర్థం. మళ్ళీ చెబుతున్నాను, మీకు ఓర్పు సహనం ఉందని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, మీకంటే తక్కువ వారు ఒక మాట అన్నప్పుడు మీరు ఓర్చుకుంటున్నారు అంటే మీకు ఓర్పు సహనము ఉంది అని అర్థం. అందుకే అంటారు కదండి, ఓర్పు లేని మార్పు అసలు మార్పే కాదంటారు. అందుకే మోషే గారు కూడా చూడండి, ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, మోషే గారు మిక్కిలి సాత్వికుడు అని మనం చదువుకుంటాము. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను కొన్ని లక్షల మందిని 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడండి. సంఘంలో కూడా రకరకాల ప్రజలు ఉంటారు. సంఘంలో కూడా అందరూ ఒకేలాగా ఉండరు కదండి. సంఘంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే రకరకాల ప్రజలు ఉంటారు. మనము ఓర్చుకోవాలి, మనము సహనముతో ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే తప్పించుకునే అవకాశము ఉంది, సైన్యము దింపే అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తు ఆయన ఓర్చుకున్నాడు, ఆయన సహనముతో ఉన్నాడు. అందుకేనండి మరి మత్తయి సువార్తలోనే రాయబడుతున్న మాట ఏంటంటే, మత్తయి సువార్తలోనే రాయబడిన మాట ఏంటంటే, మనందరికీ తెలుసు, ధన్యతల్లోనే ఒక మాట చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమని చెబుతున్నాడంటే, 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, 5వ వచనము, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అంటే సాత్వికముతో ఉంటే మనము భూలోకమును స్వతంత్రించుకోవచ్చన్నమాట. ఈ మాట కూడా మన మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన మాట. వీళ్ళందరూ ఎవరు? బ్రిటిషర్స్ అంతా కూడా వీళ్ళు క్రైస్తవులు. బ్రిటిషర్స్ అందరూ కూడా వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు క్రైస్తవులు. మరి ఈ క్రైస్తవులను మనం ఎలా వెళ్ళగొట్టాలి అన్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇప్పుడు భూలోకానికి స్వాతంత్రం కాదు, నా దేశానికి స్వాతంత్రం రావాలి. నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అని ఆయన సాత్వికము అనే ఒక ఆయుధాన్ని చేపట్టాడు. దాన్ని నాన్ వైలెన్స్ అంటారు. అహింసా సిద్ధాంతము, నాన్ వైలెన్స్ అహింసా సిద్ధాంతము. ఎందుకంటేనండి, దాడికి దాడి కాదు, దాడి సమాధానము కాదు. ఇదిగో అని ఆయన అహింసా సిద్ధాంతము, నాన్ వైలెన్స్ తో, సాత్వికముతో ఆయన స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే, ఈ శ్రమలు వచ్చినప్పుడు నీకేముండాలి అంటే ఓర్పు సహనముతో ఉండు. యోబు గారి గురించి కూడా ఒక మాట మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోగలిగితే, యాకోబు పత్రిక దయచేసి 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదవగలిగితే, నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి.
ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అంటే సహించడం, ఓర్చుకోవటం అంటే మనకంటే తక్కువ వారు మనల్ని ఒక మాట అంటున్నప్పుడు మనం ఓర్చుకోవాలి. మన జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు ఇదిగో ఓర్పుతో సహనముతో ఉండండి, ఓర్పుతో సహనముతో ఉండండి. ఇది రెండవదైతే, యేసుక్రీస్తు వారు మొదటిది మనకు నేర్పిన మాదిరి ఏంటంటే, మీ శ్రమలలో మీరు ప్రార్థన చేయండి. మీ శ్రమలలో, మీ ఇబ్బందులలో మీరు ఓర్పుతో సహనముతో ఉండండి, ఓర్పుతో సహనముతో ఉండండి అని చెబుతున్నాడు. ఇక మూడోది ఏంటంటేనండి, ఈ శ్రమలు సంభవించినప్పుడు మన జీవితంలో ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండాలో మూడో విషయం చెబుతున్నాడు ఆయన. మూడో విషయం ఏంటన్నప్పుడు, మరి ఆ తర్వాత మరి యేసుక్రీస్తు వారిని అక్కడ సైనికులు బంధిస్తారు. ఆ గెత్సేమనే తోట దగ్గర సైనికులు బంధించిన తర్వాత ఆయనను మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి తీసుకొని వెళ్తారంటే కయ్యప్ప దగ్గరికి తీసుకొని వెళ్తారు. కయ్యప్ప దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఆ మాట ఎక్కడుందో మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 60, 61, 62 వచనాలు మనం చదువుకుందాం. 60, 61, 62 వచనాలు మనము చదువుకుందాము. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమియూ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. ఇది ఎక్కడ జరుగుతుందంటే, మొదటి వచనం చూడండి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. అక్కడ ఏం చెబుతున్నారటండి? యేసుక్రీస్తు వారి మీద అబద్ధ సాక్ష్యములు అనేకులు వచ్చినను సాక్ష్యమేమి దొరకలేదు, అబద్ధాలు చెబుతున్నారు. రెండవది ఏమని చెబుతున్నారంటే, ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. ఇప్పుడు అబద్ధ సాక్ష్యాలు మన మీద చెబుతుంటే మనం ఎలా ఉంటామండి? నోరు మూసుకొని ఉంటామా, నోరు తెరుస్తాం మనము? అబద్ధ సాక్ష్యాలు యేసుక్రీస్తు వారి మీద చెబుతుంటే ఆయన ఎందుకు నోరు తెరవలేదు? మరి ఇక్కడ అంటున్నాడు కదండి, దేవాలయాన్ని పడగొట్టి నేను 3వ దినమున దాన్ని లేపుతాను అన్నది. అయ్యా, నేను చెప్పింది ఆ దేవాలయము గురించి కాదు, నా శరీరం అనే దేవాలయము గురించి నేను చెప్పాను అని ఆయన నోరు తెరిచి చెప్పొచ్చు కదా. ఒకవైపు అబద్ధ సాక్ష్యాలు చెబుతుంటే నోరు మూసుకున్నాడు, మరొక వైపు ఇదిగో ఆయన దేవాలయాన్ని ఇదిగో కూలగొడతానంటున్నాడు, 3వ దినమున లేపుతానంటున్నాడంటే ఆయన నోరు తెరిచి చెప్పవచ్చు కదా. కానీ ఆయన ఎలా ఉన్నాడటండి? 62 వచనంలో యేసు ఊరకుండెను అంటే ఆయన మౌనముగా ఉన్నాడు. శ్రమలలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారండి? శ్రమలలో యేసుక్రీస్తు వారు ఆయన మౌనముగా ఉన్నాడు. ఎవరి దగ్గర? కయ్యప్ప దగ్గర ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక రెండవది, ఆ తర్వాత ఎక్కడికి పంపించారు ఆయన అన్నప్పుడు అండి, ఆ తర్వాత 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 14వ వచనము దగ్గరే మనం చదువుదాం. 14వ వచనం మనం చదువుదాం. అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇది ఎక్కడ జరుగుతుందంటే, ఆ తర్వాత ఇదిగో రోమా గవర్నర్ అయిన ఫిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఫిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, నేరములు మోపుతుంటే యేసుక్రీస్తు వారు సమాధానము చెప్పవచ్చు. కానీ ఆయన ఎలా ఉన్నాడటండి? ఆయన ఉత్తరమేమియూ ఇవ్వలేదు. ఆయన సైలెంట్ గా ఉన్నాడు. అంటే శ్రమలలో సైలెంట్ గా ఉండండి, శ్రమలలో మౌనముగా ఉండండి అని యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు. అలాగే హేరోదు దగ్గర కూడా తీసుకెళ్లారండి. హేరోదు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎలా ఉన్నాడో మీరు చూడగలిగితే, అదే లూకాసు వార్త 23వ అధ్యాయము
8-9 వచనాలు, లూకాసు వార్త 23 అధ్యాయం 8-9 వచనాలు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇవ్వలేదు. అంటే మనం ఆలోచన చేయగలిగితే అటు కయ్యప్ప దగ్గర సైలెంట్ గా ఉన్నాడు, పిలాతు దగ్గర సైలెంట్ గా ఉన్నాడు, హేరోదు దగ్గర కూడా సైలెంట్ గా ఉన్నాడు. అందుకేనండి, మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు నోరు తెరిచారా? ఆయన వారి శాస్త్రుల పరిసయ్యుల నోరు మూయించెను అని మనం చదువుకుంటాం. ఆయన నోరు తెరిచాడా? అందరూ నోరు మొయ్యవలసి వస్తుంది. ఆయన రిలీజ్ అయి వెళ్ళిపోతాడు. కానీ ఆయన వచ్చిన పని వేరు. ఆయన రిలీజ్ కావాలంటే క్షణంలో రిలీజ్ కావచ్చు. కానీ ఆయన ఎందుకు మౌనముగా ఉన్నాడు అంటే, ఇదిగో నేను మౌనముగా ఉంటే నన్ను సిలువకు వేస్తారు, నేను రక్తము చిందిస్తాను, ఇదిగో అనేకుల కొరకు చిందించబడుతున్న నా రక్తము పాప విమోచన కొరకు, ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు నేను రక్తము చిందించడానికి వచ్చాను. నేను నోరు తెరిస్తే నన్ను రిలీజ్ చేస్తారు అని ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయన మౌనముగా ఉన్నాడు. అందుకేనండి, మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి. మన జీవితంలో కొన్ని నిందలు వస్తాయి. మన జీవితంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఒట్టిగానే తిడతారండి, మనల్ని ఊరికేనే అంటారండి. అది ఒక సబ్జెక్ట్ చెప్పానండి, లోకములో క్రైస్తవ్యానికి శ్రమలు ఎందుకని ఒక అంశం చెప్పాను, మన గ్రూప్ లో షేర్ చేశాను, వినండి దయచేసి. అది కూడా ఎందుకంటే మన జీవితంలో ఈ ఊరికే మనల్ని ఇదిగో శ్రమలకు గురి చేస్తారు. శ్రమలు మన జీవితంలో నువ్వు ఏ పాపము చేయకపోయినా, ఏ తప్పిదము చేయకపోయినా మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవుడవైనందుకు నీకు బాధ ఉంటుంది, సేవకుడవైతే ఇంకా బాధలుంటాయి. ఇక్కడ తర్వాత అండి, ఎందుకంటే మన జీవితంలో ఇలాంటివి సంభవించినప్పుడు మీరు మౌనముగా ఉండండి. యోసేపు గారి మీద కూడా ఇదిగో ఆ యజమానురాలు భార్య నింద మోపినప్పుడు, అయ్యా నేను అలాంటి వాడిని కాదు, నేను చెయ్యలేదు, నేను అలాంటి దారుణానికి నేను ఒడిగట్టలేదని ఆయన మాట్లాడవచ్చు. కానీ మౌనముగా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మూడవదిగా ఆయన చెబుతున్నాడు, మీ శ్రమలలో మీరు మౌనముగా ఉండండి, సైలెంట్ గా ఉండండి, మీరు సహించండి, మీరు సహించండి అంటున్నాడు. ఇప్పుడు మరలా మనం అందరం కూడా ఆ మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూడగలిగితే, 21వ వచనం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఒక నిజమైన నాయకుడండి, ఇదిగో ఆయన బాధపడి మనల్ని ఇదిగో ఈ విధముగా నా అడుగు జాడల యందు నడుచుకోండి అని చెబుతున్నాడు. నా అడుగు జాడలే నడుచుకోండి అని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే 22వ వచనములో, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మరి ఏ పాపము చెయ్యనందుకు ఆయనను సిలువకు ఎందుకు వేస్తున్నారు? ఆయనను సిలువకు వేసి ఎందుకు చంపారు? అందుకే మనం ఆలోచన చేయగలిగితే, ఆయన దేహము చనిపోయింది గనకనే దేవాలయపు తెర అది చినిగిపోయింది. అది చినిగిపోయింది దేవాలయపు తెర. మరి ఏ పాపము చేయనైనను ఆయనను ఎందుకు సిలువకు వేశారు అంటే, ఎందుకంటే నీ మీదికి శ్రమలు నువ్వు ఏ పాపము చెయ్యకపోయినా, ఏ తప్పు చెయ్యకపోయినా మన జీవితంలోనికి శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవుడవైనందుకు శ్రమలు వస్తాయి.
ఇంకా ఏమంటున్నాడండి, ఇంకా ఏముందండి 23వ వచనంలో, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఇంకా ఏమంటున్నాడు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక. అంటే ఈ శ్రమలకు యేసుక్రీస్తు వారు భయపడాలి. అంటే శ్రమలు భయపెడతాయి. ఈ శ్రమలలో ఆయన భయపడలేదు. అన్ని నేరాలు మోపుతుంటే, అన్ని అబద్ధ సాక్ష్యాలు చెబుతుంటే, నిందలు మోపుతుంటే ఆయన ఏమనుకున్నాడంటే, రెండవ రాకడలో వచ్చేది నేనే చూసుకుంటాను అనుకున్నాడు. రెండవ రాకడలో వచ్చేది నేనే, అప్పుడు చూసుకుంటాను మౌనముగా ఉన్నాడు ఆయన. ఆ తర్వాత న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొని 24వ వచనము, మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒకవేళ నోరు తెరిస్తే ఈరోజు ప్రపంచ మానవాళికి రక్షణ వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఒక క్రైస్తవుడ, ఓ సేవకుడా, మన జీవితంలో శ్రమలు వస్తాయి. ఏదో ఒక ప్రాంతంలో ఈరోజు చూడండి, క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో మందిరాలు తగలబెడుతూనే ఉన్నారు. ఏదో ఒక ప్రాంతంలో సేవకులను కొడుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు. కాబట్టి చూడగలిగితేనండి, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఖచ్చితముగా శ్రమలు ఉంటాయి. శ్రమలు లేవంటే మీరు ఎక్కడో లోకముతో రాజీ పడి బ్రతుకుతున్నారు అని దాని అర్థము. క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టారు అని దాని అర్థము. కాబట్టి శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇదిగో ఇరుకులు ఉన్నాయా? అయితే శ్రమలలో యేసును చూడు, ఆయన అడుగు జాడలలో నడుచుకో. ప్రార్థన చేయి దేవుడికి. ఓర్పుతో సహనముతో ఉండు. మౌనముగా ఉండు. అదే మన యేసుక్రీస్తు వారు చేసింది. దానిని మీరు మాదిరిగా పెట్టుకోండి అంటున్నాడు. అందుకేనండి, శ్రమలలో క్రీస్తు నేర్పిన మాదిరి అలా మనమందరము ఉండి దేవుని నుండి అనేకమైన మేలులు మనం పొందుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.